ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీకు నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథం 91వ కీర్తన 4వ వచనం మనం చూచినట్లయితే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునయున్నదని వాక్యం రాయబడి ఉన్నదండి. అవునండి, ఆయన రెక్కల క్రిందకి మనం వెళ్ళినప్పుడు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుద్ది. ప్రతివిధమైన కీడు నుండి, శోధన నుండి మనకు విడుదల కలుగుద్ది, కాపుదల కలుగుద్ది. కాబట్టి ఆయన రెక్కల క్రింద ఉంటే ఎంతైనా శ్రేష్టము. ప్రస్తుతం మనకు ఎదురవుతున్న భయంకరమైన పరిస్థితుల్లో వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, రకరకాలుగా విపత్తులు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మరి పరిస్థితి ఎలాగుందంటే ఏ సమయంలో అపాయం ఎటు నుంచి ఎలా వస్తుందో కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఇలాంటి అపాయకర దినాల్లో ప్రభువే మనకు దిక్కు. కాబట్టి మనల్ని మనం ప్రభు హస్తాలకు అప్పగించుకొని ఆయన రెక్కల కింద మన ఆశ్రయం తీసుకున్నప్పుడు ఆయన మనకు ఆశ్రయంగా ఉండి ప్రతి కీడు నుంచి తప్పించే దేవుడు. కాబట్టి ఆ విధంగా మన ప్రతి పరిస్థితికి ప్రభు పైన ఆధారపడదాం. ఆయన రెక్కల క్రిందకి వెళ్ళి ఆయన రెక్కల నీడలో మన ఆశ్రయం పొందుకుందాం. అలాంటి కృప ధన్యత ప్రభు మనకు అందరికీ దయచేయను గాక. ఆమెన్.